Hi friends, welcome to my channel. APPSC Group 2 Mains Model Papers. Model Paper 1 AP History and Indian Constitution. Part 3. ముఖ్యమైన ప్రశ్నలు సమాధానాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. క్వశ్చన్ నంబర్ 22. ఈ క్రింది వాటిలో సరైన జత ఏది? 1. దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీన బౌద్ధ స్తూపం బట్టిప్రోలు. 2. ఆంధ్రాలో అతి ప్రాచీన చైత్యం గుంటుపల్లి. 3. భారతదేశంలో అతి ప్రాచీన బౌద్ధ స్తూపం సాంచి. 4. భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్తూపం పిప్రవాహ. ఆన్సర్ ఆప్షన్ నంబర్ ఏ 1 మరియు 2 మాత్రమే. క్వశ్చన్ నంబర్ 23. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక దివ్య స్తూపం ఎక్కడ ఉన్నది? ఆన్సర్ ఆప్షన్ నంబర్ డి ఆదుర్రు. క్వశ్చన్ నంబర్ 24. ఈ క్రింది వారిలో ఎవరి కాలంలో సరస్వతి ఉద్యమం జరిగింది? అదే సమయంలో యాపనీయ అనే జైన శాఖ ఏర్పడింది. ఆన్సర్ ఆప్షన్ నంబర్ బి కళింగ కారవేలుడు. క్వశ్చన్ నంబర్ 25. ఈ క్రింది వాటిని జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ నంబర్ ఏ గణపతి ప్రధాన సేనాని రేచర్ల రుద్రుడు. గణపతి దేవుని రథ దళాధిపతి గంగయ్య సేనాని. గణపతి దేవుని గజ దళాధిపతి జాయప సేనాని. గణపతి దేవుని గురువు విశ్వేశ్వర శంభు. క్వశ్చన్ నంబర్ 26. ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది? 1. పాలకుడే న్యాయాధ్యక్షునిగా ఉన్న న్యాయస్థానం అప్రతిష్ఠిత. 2. ప్రాడ్వకులు లేదా మంత్రులు న్యాయాధిపతులుగా ఉండే న్యాయస్థానము షావిలి. 3. గ్రామాల్లో తాత్కాలికంగా నియమించబడ్డ న్యాయస్థానం సముద్రిక. 4. రాజధానిలో తాత్కాలికంగా నియమించబడ్డ న్యాయస్థానం ప్రతిష్ఠిత. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ నంబర్ ఏ 1, 2 మరియు 3 మాత్రమే. క్వశ్చన్ నంబర్ 27. ఈ క్రింది వాటిలో సరైన వాక్య ఏది? 1. ఆంధ్రదేశంలో రాజ్యాధికారంను చేపట్టిన మొదటి మహిళ రుద్రమదేవి. 2. రుద్రమదేవి వేయించిన మల్కాపుర శాసనం ప్రసూతి వైద్య కేంద్రాల గురించి తెలుపుతుంది. 3. రుద్రమదేవి కాలంలో చైనా యాత్రికుడు ఫా హియాన్ కాకతీయ రాజ్యాన్ని దర్శించాడు. ఆన్సర్ ఆప్షన్ నంబర్ సి 1 మరియు 2 మాత్రమే సరైనవి. క్వశ్చన్ నంబర్ 28. రుద్రదేవుడు హన్మకొండలో రుద్రేశ్వరాలయం 1000 స్తంభాల గుడిని ఏ సంవత్సరంలో నిర్మించాడు? ఆన్సర్ ఆప్షన్ నంబర్ సి క్రీస్తు శకం 1162. క్వశ్చన్ నంబర్ 29. ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది? 1. పెదకోమటి వేమారెడ్డి శృంగార నైషధం. 2. కుమారగిరిరెడ్డి కర్పూర వసంతరాయలు. 3. వామనభట్ట బాణుడు వేమ భూపాలియం. 4. శ్రీనాథుడు సాహిత్య చింతామణి. ఆన్సర్ ఆప్షన్ నంబర్ సి 1 మరియు 4 సరికాని జత.
క్వశ్చన్ నంబర్ 30. ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది? క్వశ్చన్ నంబర్ 31. ఈ క్రింది వారిలో ఏ రెడ్డి రాజుల మధ్య అంతర్యుద్ధం జరిగింది? ఏ. పెదకోమటి వేమారెడ్డి కుమారగిరి రెడ్డి, బి. అనవోతారెడ్డి కుమారగిరి రెడ్డి, ప్రోలయ వేమారెడ్డి పెదకోమటి వేమారెడ్డి, టి. రాచ వేమారెడ్డి కుమారగిరి రెడ్డి. ఆన్సర్ ఆప్షన్ నంబర్ ఏ, పెదకోమటి వేమారెడ్డి కుమారగిరి రెడ్డి. క్వశ్చన్ నంబర్ 32. క్రింది వారిలో కృష్ణదేవరాయల కాలంలో వచ్చిన ఇద్దరు విదేశీ యాత్రికులు మరియు పోర్చుగీసు వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ నంబర్ 4, ఫెర్నాండో నూనిన్స్. సారీ ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ నంబర్ డి, 3 మరియు 4. డొమింగో ఫేస్, ఫెర్నాండో నూనిజ్. క్వశ్చన్ నంబర్ 33. విజయనగర సామ్రాజ్యం గురించిన క్రింది ప్రకటనల్లో ఏది నిజం? 1. రాజులు విరూపాక్ష దేవుని తరపున పరిపాలించాలని పేర్కొన్నారు. 2. పాలకులు హిందూ సురత్రణ అనే బిరుదును ఉపయోగించారు. 3. అందరి రాజుల యొక్క ఆజ్ఞలు కన్నడ, సంస్కృతం మరియు తమిళంలో సంతకం చేయబడ్డాయి. 4. దేవాలయాలలో రాయల యొక్క నిలువెత్తు శిల్పం ప్రదర్శించబడేది. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ సి, 1, 2 మరియు 3 నిజం. క్వశ్చన్ నంబర్ 34. 1800లో హంపీలోని విజయనగర శిథిలాలు ఎవరి ద్వారా వెలుగులోకి వచ్చాయి? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1, కల్నల్ కోలిన్ మెకెంజీ. క్వశ్చన్ నంబర్ 35. విజయనగర సామ్రాజ్యానికి చెందిన కృష్ణదేవరాయల ఎవరి సమకాలీనుడు? ఆన్సర్ ఆప్షన్ నంబర్ సి, బాబర్. క్వశ్చన్ నంబర్ 36. కుతుబ్ షాహీ పాలకులకు పాలనకు ఉపయోగించబడిన ఆదర్శ గ్రంథం? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ సి, బసాటిన్ సలాతిన్ దస్తూర్ ఉల్ అమర్. క్వశ్చన్ నెంబర్ 37. వర్ణన కవిత్వంలోను గజల్ రచనలోను సిద్ధహస్తుడై పారశిక తెలుగు ఉర్దూ పదాలను ఉపయోగిస్తూ హిందూ ముస్లిం పండుగలను వర్ణించిన గోల్కొండ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ ఏ, సుల్తాన్ కులీ కుతుబ్ షా. క్వశ్చన్ నంబర్ 38. కుతుబ్ షాహీల పాలనలో సుల్తానే సర్వోన్నత న్యాయాధికారి అయితే న్యాయ వ్యవస్థ పర్యవేక్షణాధికారి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ నంబర్ బి, షరియత్ పంచ్. క్వశ్చన్ నంబర్ 39. తెలుగులో మొట్టమొదటి పదమైన నాగాబు ఏ శాసనంలో పేర్కొనబడింది? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ బి, అమరావతి శాసనం. క్వశ్చన్ నంబర్ 40. జాతీయోద్యమ కవితను వెలువరించిన తొలి తెలుగు కవి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ సి, చిలకమర్తి లక్ష్మీ నరసింహం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.